హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మరలా ప్రభుత్వం మనకి రివైజ్డ్ షెడ్యూల్ టెట్ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటించింది జూలైకి సంబంధించి. సో ఒకసారి మరలా మనం రివైజ్డ్ షెడ్యూల్ ఏంటో చూద్దాం. రివైజ్డ్ షెడ్యూల్లో భాగంగా మనకి ఆగస్టు 3 వరకు అప్లికేషన్స్ కానీ ఫీజు కానీ టైం పొడిగించడం జరిగింది ఆగస్టు 3 వరకు. సో ఆగస్టు 3 వరకు మనకు సమయం ఉంది. అయితే ఆగస్టు 3 వరకు మీరు వెయిట్ చేయకూడదు. ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్లోనే మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్ బేసిస్ అనేసి ఎవరైతే ముందుగా పెడతారో వారికి దగ్గరగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి వస్తాయి. అందువల్ల ఎవరైనా ఇంకా టెట్ అప్లై చేయకపోతే అతి త్వరగా మీరు టెట్ని అప్లై చేయండి. సో మాక్ టెస్ట్లు అనేవి మనకి సెప్టెంబర్ 19 నుంచి అవైలబుల్గా వెబ్సైట్లో పెడతారు. అదేవిధంగా హాల్ టికెట్స్ సెప్టెంబర్ 22 అంటే 9వ నెల 22 నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఎగ్జామినేషన్స్ చూసుకుంటే మనకి 10వ నెల 3వ తారీఖు అంటే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు అవుతాయి. సో ఈ మధ్యలో మనకి మ్యాక్సిమం 10వ తారీఖు లోపే హిందీకి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఒకే రోజు ఒకే సమయంలో జరుగుతుంది. అయితే దీనికి ఇనిషియల్ కీకి సంబంధించి 4వ తారీఖు నుంచి పెడతారు, అక్టోబర్ 4వ తారీఖు నుంచి. దానికి అబ్జెక్షన్స్ అక్టోబర్ 5వ నుంచి అబ్జెక్షన్స్ అనేవి తీసుకుంటారు. తర్వాత ఫైనల్ కీ అనేది అక్టోబర్ 27ని ఫైనల్ కీ పెడతారు. అదేవిధంగా మనకి ఫైనల్ రిజల్ట్స్ అనేవి మనకి నవంబర్ అంటే 11వ నెల 2వ తారీఖుని ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఏపీ టెట్కి సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్. అయితే మనకి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మీకు ఒక సందేహం ఉంటుంది. అయితే మనకి 3 నెలల సమయం ఇచ్చారు టెట్కి మరలా మనకి. సో అదేవిధంగా మరో 3 నెలల సమయం డిఎస్సికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కూడా మీకు డిఎస్సికి కూడా సమయం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం మనకి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి మనకి జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరిలో కానీ జరుగుతాయి. అయితే ఈ మధ్యకాలంలోనే ఒక ఫేక్ న్యూస్ అనేది ఫేక్ షెడ్యూల్ అనేది డిఎస్సి షెడ్యూల్ అనేది మనకి వాట్సాప్లో తిరుగుతుంది, అది నమ్మవద్దు. సో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి వెబ్సైట్ను కూడా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మనకి అతి త్వరలో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకి జనవరిలో జరుగుతుందా ఫిబ్రవరిలో జరుగుతుందా అనేది మనకి స్పష్టత వచ్చేస్తుంది. అదేవిధంగా ఏపీ హిందీ సేవా సమితి ఈ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది. అనేక వేల మంది ఏపీ హిందీ సేవా సమితి యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అదేవిధంగా వందల మంది ఈ ఏపీ హిందీ సేవా సమితి యాప్ని పర్చేస్ చేసి ఉన్నారు. సో ఆ కోర్సులో జాయిన్ అయ్యారు. వాళ్ళు డైలీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వీక్లీ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు. ఖచ్చితంగా వారందరూ కూడా ఆన్లైన్ కోర్సు తీసుకున్న వారందరూ ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విజయీభవ అని నేను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి అనేక ఇబ్బందులు కలగజేసింది. ఆ విషయం మనందరికీ తెలుసు. సో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ పట్ల విరక్తి చెంది చాలామంది గతంలో ఈ ప్రిపరేషన్ ఆపేశారు. కొంతమందికి అవకాశం లేక ప్రిపరేషన్ చేయలేకపోయారు. అదేవిధంగా కొంతమంది సగం వరకు ప్రిపరేషన్ సాగించారు. సో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రిపరేషన్ ఆపేశారు. కానీ అలాంటి అభ్యర్థులందరికీ కూడా ఇప్పుడు ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఏవైతే డిఎస్సిలో ప్రస్తుతం మనకి రాబోయే డిఎస్సిలో ఈ యొక్క పోస్టులు ఉన్నాయో సో ఆ పోస్టులు అనేవి మరలా మీకు నెక్స్ట్ డిఎస్సిలోవి ఉండవు. ఇవే హైయెస్ట్ పోస్టులు. సో గత స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే గత డిఎస్సీలతో మనం పోల్చుకుంటే సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి సో ఈ డిఎస్సీలో ఉన్నటువంటి పోస్టులు మాత్రమే హైయెస్ట్, చాలా ఎక్కువ ఉన్నటువంటి పోస్టులు. సో ఇలాంటి అవకాశాన్ని మరలా మీరు విడిచిపెట్టుకుంటే మళ్ళీ మీకు భవిష్యత్తులో అవకాశం ఉండదు, అవకాశం రాదు. సో ఇది ఒక సువర్ణ అవకాశం. ఎవరైతే ఇప్పటివరకు ప్రిపరేషన్ సరిగా చేయలేకపోయారో, సరిగా విడిచిపెట్టేశారో సో అలాంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మనకి అత్యధిక సమయం ప్రభుత్వం మనకి ఇచ్చింది. గత ప్రభుత్వం 2 నెలల్లోనే టెట్ డిఎస్సి పెట్టిస్తే చాలా గందరగోళం చేసింది. అభ్యర్థులందరూ కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. సో అలాంటి అవకాశం ఇప్పుడు లేదు. ప్రభుత్వం చక్కగా ఈ యొక్క కొత్త ప్రభుత్వం టెట్కి 3 నెలల సమయం ఇచ్చింది. అదేవిధంగా డిఎస్సి కూడా 3 నెలల సమయం ఇస్తుంది. దాదాపు మీకు 7 నెలల సమయం అంటే డిఎస్సి అభ్యర్థులకు డిఎస్సి ప్రిపరేషన్కి దాదాపు మీకు 7 నెలల సమయం మీకు ఉన్నట్లే. సో ఈ 7 నెలల సమయం కూడా మీరు చక్కగా వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అయితే
చాలామంది అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కంటిన్యూస్గా వారు ప్రిపరేషన్ అవుతున్నారు. అలాంటి అభ్యర్థులు కేవలం ఒక 5% మంది ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళు కొంత నమ్మకంతో కొంతమంది ఒక 10% మంది ప్రిపరేషన్ చేస్తున్నారు. సో అలాంటి అభ్యర్థులందరితో మీరు పోటీ పడాలి అంటే కేవలం జాబ్ సంపాదించే వాళ్ళు ఒక 5% మంది మాత్రం ఉంటారు. సో ఈ 5% మందితో మీరు పోటీ పడాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రణాళికని రూపొందించుకోవాలి. గత వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఏ విధంగా చదవాలి, ఏ టైంలో ఏ సిలబస్ చదవాలి, ఎలా చదవాలి, సో ఎన్ని గంటల సమయం చదవాలి అనేది గతంలోని కూడా మీకు ఒక ప్లాన్ అనేది మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఓన్గా కనీసం రోజుకి 12 గంటల నుంచి 14 గంటలు చదవాలి. టెట్కి కానీ డిఎస్సికి కానీ దేనికైనా సరే రోజుకి 12 నుంచి కనీసం 14 గంటల సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. సో అప్పుడు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. అయితే ఇంకా అనేక మందికి ఈ యొక్క సిలబస్పై అవగాహన లేదు. అంటే సిలబస్ టెట్ డిఎస్సి సిలబస్పై ఇంకా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలాంటి అభ్యర్థులందరికీ కూడా మరలా ఒకసారి నేను ఈ యొక్క టెట్ డిఎస్సి సిలబస్ పట్ల కామన్ సిలబస్ ఏమిటి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మీ అందరికీ కూడా సూక్తి తెలుసు కదా, కరత కరత అభ్యాసతే జడమతి హోత్ సుజాన్. అంటే అభ్యాసం చేయగా చేయగా జడ బుద్ధి వాలి, अभ्यास करते करते जाने से जड़ बुद्धि वाला भी विद्वान बन जाते हैं. అంటే మూర్ఖ भी विद्वान बन जाते हैं. ఈ అభ్యాసం చేయగా ఎవరైతే మేము చదవలేమనుకుంటున్నారో, ఎవరైతే ఇంకా బాగా వెనకబడిపోయారో ఆ అభ్యాసం చేయగా అలాంటి వారు విద్వానులుగా మారిపోతారు, పండితులుగా మారిపోతారు చెప్పారు. సో ఆ సూక్తిని మీరు గుర్తుపెట్టుకొని చదివింది మీకు అర్థం కాకపోతే మరలా చదవండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏదైతే సైకాలజీ కానీ మీకు హిందీ సాహిత్య ఇతిహాస్ కానీ ఒకేసారి మీకు అర్థం కాదు. సో మరలా చదువుతూ ఉండాలి, ఆ వీడియోస్ చూస్తూ ఉండాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మరలా మీరు లెసన్స్ చూస్తూ ఉండాలి. ఆ లెసన్స్ చూస్తూ మరలా మీరు టెక్స్ట్ బుక్స్ చదవాలి, టెక్స్ట్ బుక్స్ చదువుతూ మరలా మీరు క్లాసెస్ వింటూ ఉండాలి. సో చదువుతూ ఉండాలి. సో ఈ విధంగా చేయడం ద్వారా మీకు ప్రతి పాయింట్ ప్రతి సబ్జెక్టు కూడా మీకు అర్థమవుతుంది. సో ఒకసారి టెట్ డిఎస్సికి సంబంధించి కామన్ సిలబస్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అంటే మనకి 30 మార్కులు. అంటే బాల వికాసం శిక్షణ శాస్త్రం అంటే దీన్ని మనం సైకాలజీ అంటాము, 30 మార్కులు ఉంటుంది. సో అదేవిధంగా లాంగ్వేజ్ 1 హిందీ 30 మార్కులు. సో ఈ లాంగ్వేజ్ 1 హిందీలో మనకి ఏముంటుంది, హిందీ సాహిత్యకత ఇతిహాస్ ఉంటుంది, హిందీ వ్యాకరణ ఉంటుంది. అదేవిధంగా క్లాస్ 6 నుంచి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో అపఠిత గద్య అపఠిత పద్య మనకి 2 ప్యాసేజ్లు ఇవ్వడం జరుగుతుంది, పద్యభావం నుంచి గద్యభావం నుంచి. సో ఇవి మనకి ఈ 30 మార్క్స్లో ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులు. ఇది జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ గ్రామర్ ఉంటుంది, మొత్తం అంతా గ్రామర్ మొత్తం. ఇందులో మెథడాలజీ గతంలో ఇంగ్లీష్ మెథడాలజీ కూడా ఉండేది, ఇప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీ ఉండదు, మొత్తం అంతా కూడా జనరల్ గ్రామర్ మాత్రం ఉంటుంది. ఇంగ్లీష్ 30 మార్కులు. నెక్స్ట్ హిందీ కంటెంట్. సో హిందీ కంటెంట్లో కూడా మనకి హిందీ సాహిత్యక ఇతిహాస్, హిందీ కావ్యశాస్త్ర, హిందీ భాషాకి బోలియా, దాంతోపాటు క్లాస్ 6 నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్, హిందీ వ్యాకరణ, ఈ అంశాలు ఉంటాయి. 48 మార్క్స్. తర్వాత ఈ 12 మార్క్స్ దేనికి ఉంటాయండి, ఈ 12 మార్క్స్ కూడా మనకి భాషా సెక్షన్ ఉంటుంది. సో ఈ విధంగా 48 మార్కులు 12 మొత్తం 60 మార్కులు. సో ఈ విధంగా మనకి టెట్ సిలబస్ అనేది ఉంది. సో అయితే ఇదే సిలబస్ సేమ్ సిలబస్ మనకి డిఎస్సిలో కూడా ఉంది, సేమ్ సిలబస్. సో ఆ సేమ్ సిలబస్ ఏంటో చూద్దాం. ముందుగా మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగిలో మనకి సుమారు 70% సిలబస్ మనకి డిఎస్సిలో కూడా ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి సిలబస్లో సుమారు 70% అంటే సుమారు 22 మార్కులు, సుమారు 22 బిట్స్ మీకు ఇక్కడ టెట్లో కవర్ అవుతాయి. అదేవిధంగా 22 మార్కులు కూడా మీకు ఇక్కడ డిఎస్సిలో కూడా కవర్ అవుతాయి. అంటే ఇక్కడ 22 మార్కులు ఇక్కడికి వచ్చేసరికి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇవి 5 మార్కులకు మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఈ 5 మార్కుల్లో మీకు కవర్ అవుతాయి. ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించి ఇందులో ఉన్నటువంటి 70% సిలబస్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో మీకు ఈ 5 మార్క్స్లో కవర్ అవుతాయి. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కూడా కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సో అవి ఏంటో ఒకసారి చూద్దాం.
టెట్లో ఉన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, అదేవిధంగా డిఎస్సిలో ఉన్నటువంటి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ 5 మార్కులు. సో ఇది ఇన్నింటిలో ఉన్నటువంటి కామన్ సిలబస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సో టెట్లో మనకి ఈ విధంగా సిలబస్ ఇవ్వడం జరిగింది ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించి. ముందుగా డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్. ఇందులో మనకి వైయక్తిక విభిన్నతాయే, ఇంటెలిజెన్స్, ఇండివిజువల్ డిఫరెన్సెస్లో భాగంగా మనకి ఈ యొక్క ఇంటెలిజెన్స్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, యాటిట్యూడ్ కానీ, క్రియేటివిటీ, థింకింగ్, రీజనింగ్ ఇవన్నీ కూడా సేమ్ సిలబస్ మీకు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ డిఎస్సిలో కూడా సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ వైయక్తిక విభిన్నతాకే అర్థ, వైయక్తిక విభిన్నతాకే కారక్. ఇంటెలిజెన్స్ అంటే మనకి బుద్ధి పరీక్షను, ఇంకా అదేవిధంగా యాప్టిట్యూడ్ అభిక్షమత, ఇంట్రెస్ట్ రుచి, యాటిట్యూడ్ అభివృద్ధి, క్రియేటివిటీ చింతన్, అదేవిధంగా సమస్య సమాధాన్ ఇవన్నీ కూడా మనకి సేమ్ సిలబస్ డిఎస్సి టెట్లో ఉంటుంది. సో ఇది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ వ్యక్తిత్వ. ఈ వ్యక్తిత్వ అనేది కూడా సేమ్ సిలబస్. व्यक्तित्व के प्रकार, व्यक्तित्व के कारक, व्यक्तित्व के सिद्धांत, వ్యక్తిత్వ మాపన్ ఇవన్నీ కూడా చదవాలి. డిఎస్సిలోని చదవాలి, మనకి ఈ యొక్క టెట్లోని కూడా చదవాలి వ్యక్తిత్వం. ఇది సెకండ్ చాప్టర్. అదేవిధంగా ఇక్కడ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్లోకి సంబంధించి ఇది సీక్నా, అధిగంకి సంబంధించి సిద్ధాంతాలు కానీ, అధిగంకే ప్రకార్, అధిగంకే లక్షణ్, అధిగంకి వక్రరేఖ, అదేవిధంగా అధిగంకి అర్ధ్, ఇవన్నీ కూడా సేమ్ ఈ యొక్క డైమెన్షన్ ఆఫ్ లెర్నింగ్, కాగ్నేటివ్, ఎఫెక్టివ్, సైకోమోటర్ కానీ, అదేవిధంగా మనకి ఉన్నటువంటి స్కిన్నర్, పావ్లోవ్, కోహ్లర్, కొఫ్కా, బండూరా, పియాజే, వైగోస్కీ ఈ యొక్క సిద్ధాంతాలన్నీ చదవాలి, వక్రరేఖ చదవాలి. సో ఈ ఉన్నటువంటి అధిగంకున్నటువంటి మొత్తం సిలబస్ అంతా కూడా మీకు టెట్ టు డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ సేమ్ సిలబస్. సో దీనికి సంబంధించి గతంలోనే కూడా ఈ సిలబస్కి సంబంధించి విశ్లేషణ గత వీడియోస్లో ఉన్నాయి, మీరు ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. సో ఈ విధంగా టెట్ టు డిఎస్సిలో సేమ్ సిలబస్. అదేవిధంగా మనకి ఇక్కడ విద్యా దృక్పథాలు అక్కడ ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్కులు ఉంటుంది. సో ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి కొంత సిలబస్, కొన్ని లెసన్స్ మనకి ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలో కూడా ఉంటాయి. అవేంటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సేమ్ మనకి అక్కడ ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లోని కూడా ఉంటుంది, ఇక్కడ మనకి టెట్లోని కూడా ఉంటుంది. అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పార్టీ రూపురేఖ 2005. సో ఇది ఈ 2005కు సంబంధించి అక్కడ మీకు విద్యా దృక్పథాల్లోనే ఉంటుంది, ఇక్కడ టెట్లోని కూడా సైకాలజీలోనే ఉంటుంది. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో ఇది ఒక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది కూడా సేమ్ ఇక్కడ టెట్లోనే ఉంటుంది, అక్కడ డిఎస్సిలో కూడా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమావేశీ శిక్ష, సమ్మిళీకృత విద్య అంటాము, అది కూడా మీకు ఇక్కడ ఉంటుంది, అది కూడా మీకు ఇక్కడ సైకాలజీలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని ఉంది. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది సమావేశ శిక్ష అనేది ఇక్కడ సైకాలజీలో ఉంటుంది, అక్కడ డిఎస్సిలో కూడా ఉంటుంది. ఈ విధంగా మనకి సుమారు 70% సిలబస్ డిఎస్సి టెట్లోని మనకి కవర్ అవుతుంది. డిఎస్సి టెట్లోని అంటే టెట్కున్నటువంటి సైకాలజీ సిలబస్ డిఎస్సిలో కవర్ అవుతుంది 70%. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 హిందీ, ఈ 30 మార్కులు. అదేవిధంగా ఇక్కడ హిందీ కంటెంట్ 48 మార్కులు ప్లస్ 12 మార్కులు 60 మార్కులు. అంటే ఈ 60 మార్కులు 30 మార్కులు 90 మార్కులు. 90 మార్కులు 90 ప్లస్ 22 సుమారు 112 మార్కులు. అంటే 112 మార్కులు టెట్ టు డిఎస్సికి సమానమైనటువంటి సిలబస్. ఇక్కడ 112 మార్కులు ఎక్కడ వస్తాయి, మనకి కంటెంట్లో వస్తాయి. ఈ కంటెంట్లో 40 మార్కులు, అదేవిధంగా మెథడాలజీలో 20 మార్కులు. ఇక్కడ మెథడాలజీలో 20 మార్కులు ఉన్నాయి, అదేవిధంగా మనకి ఇక్కడ టెట్లో 12 మార్కులు ఉన్నాయి. టెట్లో ఇక్కడ మెథడాలజీ 12 మార్కులు ఉంది, ఇక్కడ డిఎస్సిలో 20 మార్కులు ఇక్కడ ఉంది. అదేవిధంగా 48 మార్కులు 30 మార్కులు ఈ కంటెంట్లో వచ్చేస్తుంది. 48 మార్కులు ప్లస్ ఈ 30 మార్కులు ఈ కంటెంట్లోకి వచ్చేస్తుంది. అంటే హిందీ సాహిత్యక ఇతిహాస్, హిందీ కావ్యశాస్త్ర, హిందీ భాషాకి బోలియా, హిందీ వ్యాకరణ్ క్లాస్ 6 నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్, పాఠ్య పుస్తక్ ఇవన్నీ కూడా సేమ్ సిలబస్ డిఎస్సికి టెట్కి ఉన్నటువంటి సిలబస్. సో ఈ విధంగా మీరు అభ్యర్థులందరూ ముందుగా
ఈ యొక్క టెట్ డిఎస్సి ఉన్నటువంటి సమానమైన సిలబస్పై ముందుగా కాన్సన్ట్రేషన్ చేయండి. అదేవిధంగా ఎవరైతే టెట్లో క్వాలిఫై అవ్వలేదు, టెట్లో క్వాలిఫై కాని వారు ఇంగ్లీష్పై కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. టెట్లో క్వాలిఫై కాని వారు ఇంగ్లీష్ కూడా చదవాలి. ఇంగ్లీష్ కూడా మీరు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా, సో చాలా బ్రాడ్గా ఇంగ్లీష్ కూడా చాలా సీరియస్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా జనరల్ గ్రామర్ ఉంటుంది కాబట్టి జనరల్ గ్రామర్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ఎవరైతే ఇప్పటివరకు టెట్ క్వాలిఫై కాలేదు. అదేవిధంగా టెట్లో క్వాలిఫై అయిపోయారు, అత్యధిక మార్కులు ఉన్నాయి. అత్యధిక మార్కులు ఉన్న వాళ్ళు ఈ యొక్క టెట్ డిఎస్సిలో ఉన్నటువంటి సమానమైనటువంటి సిలబస్పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మిగతా సిలబస్పై కూడా టెట్లో స్కోరింగ్ అనేది పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు సిలబస్ని చదివితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధన్యవాదాలు. ఉంటాం.